నిజం గెలవాలి పేరుతో దీక్ష చేపట్టిన తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది కానీ కొందరికి ఉండదంటూ ఆయన సభా వేదికపై కామెంట్ చేశారు. రైతుల కోసం తాను లక్షలు ఖర్చు పెట్టి పూడిక తీయిస్తే తన కోసం ఒక్క రైతైనా వచ్చాడా అంటూ ప్రశ్నించారు. జనమేమో ఈయన ప్రొఫెసర్ అని చెప్తారు, ఈయనేమో ఐఏఎస్ ఐపీఎస్లు కోచింగ్ ఇస్తానని చెప్తాడు. ఎక్కడికి వెళ్తే మురుగు కాలంలో దిగుతాడు, లేదా పంట కాలంలో తిరుగుతాడు. నేను ఒక విషయం చెప్తా, ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలో పూడిక తీంచా. ఒక నిమిషం, అదంతా రైతుల కోసమే కదా. మరి ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా? ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే కుక్కలకైనా విశ్వాసం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీనివాసరావు. దీనికి సంబంధించి రైతులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? తాజా డీటెయిల్స్ ఏంటి? ప్రశ్న మొత్తం మీద చూసుకుంటే కొద్దిసేపు క్రితమే ఏదైతే కొలిక్పూడి శ్రీనివాసు నిజం గెలవారి పేరుతో చేసిన దీక్షలో రైతులపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది కానీ రైతులకి లేదు. ఏ ఒక్క రైతు కూడా తాను ఈరోజు చేస్తున్న ఈ దీక్షకి ఒక్క రైతు కూడా రాలేదు, కనీసం మద్దతు పలకలేదు. ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు, ఫలితాలు రాకముందు కూడా రైతుల కోసం తాను స్వయంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలంలో పూడికలు తీయించాను. పూడికలు తీయించింది రైతుల కోసమే కదా, రైతుల ప్రయోజనం కోసం, రైతుల బాగు కోసం. అయినా కానీ తాను చేస్తున్న ఈరోజు దీక్షకి ఒక్క రైతు కూడా రాలేదు. ఇది చాలా బాధాకరం. ఇటువంటి వారికి కనీసం విశ్వాసం కూడా ఉండదు. కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది కానీ కొంతమంది వ్యక్తులకు మాత్రం విశ్వాసం లేదు అని చెప్పి ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కున్న కొలిక్పూడి తాజాగా రైతులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రైతు సంఘాలు అయితే తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఖచ్చితంగా కొలిక్పూడి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా వీరైతే ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.